ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు భగవంతునికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటాము. కానీ చాలామందికి అనుమానం ఉంటుంది, మనం చేసే పూజ భగవంతుడు చూస్తున్నాడా, వాటిని భగవంతుడు స్వీకరిస్తున్నాడా అని చాలామందికి అనుమానం ఉంటుంది. అయితే ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో దినదినం అభివృద్ధి జరుగుతుంది. అయితే ఆ ఇంటి యజమాని ఇంట్లో పూజలు చేయాలని శాస్త్రాలు చెప్తుంటాయి. కానీ వీలు కాదు. ఈ పరిస్థితుల వల్ల కొంచెం యజమానికి వీలు కాకపోయినా, ఇప్పుడున్న పరిస్థితిలో వీలు కాకపోయినా మగవాళ్ళకు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు చేసే పూజలు చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేస్తే చాలా మంచిది. అలా వీలు కానప్పుడు వాళ్ళ భార్య అయినా సరే, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే ఉదయం 8 గంటల లోపు పూజ చేస్తే చాలా మంచిది. ఇంట్లో అందరూ సూర్యోదయం లోపల లేచి స్నానం చేసి ఖచ్చితంగా పూజ చేస్తే చాలా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో వీలు కాకపోతే ఇంటి ఇల్లాలైనా సరే పూజ చేయవచ్చు. సూర్యోదయం లోపల నిద్ర లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు వెలిగించుకోవాలి. ముందుగా విగ్రహాలు లేదా ఫోటోలను పూలతో చక్కగా అలంకరించుకోవాలి. అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాలి. మనకు వచ్చిన స్తోత్రాలు చదువుకోవాలి. స్తోత్రాలు రాకపోతే మనం భగవంతుడి ముందు పూజా మందిరంలో ఉన్నట్టుగానే, దేవుడు మన ముందే ఉన్నట్టుగానే భావించుకోవాలి. మన మందిరంలోనే ఉన్నట్టుగానే భావించి మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. నీకు కలిగే బాధలన్నీ భగవంతునితో చెప్పుకోవాలి. స్వామివారితో అమ్మవారితో మనం మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి మన బాధలు, మన కష్టాలు. స్వామి, నాకు ఈ కష్టం వచ్చింది, నా తప్పులను మన్నించి, నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసే నన్ను అనుగ్రహించండి స్వామి అని స్వామికి తన బాధనంతా కష్టమంతా చెప్పుకోవాలి. అయితే మనకు మంచి జరిగింది, మీకు మంచి జరిగింది, ఏ కష్టం లేదు అంటే స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. స్వామిని దయ వల్ల మేము మా కుటుంబం చల్లగా ఉన్నాము, మమ్మల్ని ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండేటట్లు చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా స్వామి అక్కడే ఉన్నాడని భావించుకొని మొక్కుకోవాలి. స్వామివారికి ఏదైనా నైవేద్యం సమర్పించుకోవాలి. అరటిపళ్ళు కానీ లేదా ఏదైనా వండిన తీపి పదార్థం కానీ ఏదైనా మీ దగ్గర ఉన్నది, అన్నము ఏదైనా సరే, ఏది లేకపోతే చిన్న బెల్లం ముక్క కానీ స్వామికి సమర్పించుకొని మొక్కుకోవాలి. చివరిగా హారతిలో కర్పూరంతో కానీ లేదంటే నెయ్యిలో ఉంచిన ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. స్వామికి హారతి ఇచ్చుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం మన కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. స్వామివారు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, మనల్ని గుర్తిస్తాడు. ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలిగి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.